హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కాలరాత్రి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే దేవి అనే అమ్మాయికి రుద్ర అనే అబ్బాయితో పెళ్లి జరిగి అత్తవారి ఇంటికి వచ్చి ఉంటుంది. ఇక్కడే స్టోరీ 2 గంటల ముందు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. రుద్రకి మరియు దేవికి పెళ్లైన తర్వాత రుద్ర దేవి కారులో వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటారు. అప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నటువంటి రుద్ర తమ్ముడు డాక్టర్ బాబు తన అన్నయ్య రుద్రాని చూసి, అన్న నీకు ఈ రోజు పెళ్ళయింది, ఈ ఒక్క రోజన్నా మందు తాగకుండా ఉండు అని అంటాడు. అయితే రుద్ర మాత్రం తన తమ్ముడు డాక్టర్ బాబును చూసి, రేయ్ ముందు నువ్వు రోడ్డు చూసి డ్రైవ్ చెయ్యి, నేనేం చెయ్యాలో నాకు తెలుసు అంటూ తమ్ముడిని ఎగతాళి చేస్తాడు. అయితే ఆ మాటలు విన్న దేవి మాత్రం నేను ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క దేవి పేరెంట్స్ ని చూపిస్తారు. వాళ్ళు చాలా వృద్ధాప్యంలో ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఒక చోట కూర్చొని, ఈ రోజు రుద్రాకి దేవికి పెళ్లి అయిపోతే మన బాధ్యత చాలా వరకు తీరిపోతుంది అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళ ఇంటికి చుట్టాలందరూ వచ్చి చాలా అడావిడిగా ఉంటుంది. ఆ సమయంలోనే దేవికి ప్రాణ స్నేహితురాలైనటువంటి మాయా కూడా అక్కడికి వస్తుంది. ఆ తర్వాత దేవి స్నానం చేస్తూ ఉండగా తలుపులు కొట్టి మాయా సడన్ గా లోపలికి వచ్చి దేవిని చూసి, నేను నీకు ఒక విషయం చెప్పనా, నేను ఏది చెప్తే ముందుగా అదే జరుగుతూ ఉంటుంది. ఈ రోజు నీకు పెళ్లి అయిపోయి రేపు నీకు మొదటి రాత్రి, అదే నీకు చివరి రాత్రి కూడా అవుతుంది. ఆ మరుసటి రోజు నీ భర్త చనిపోతాడు అని ఆ మాయా దేవి దగ్గర చెప్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత దేవి రుద్రతో కలిసి అత్తగారి ఇంట్లోకి అడుగు పెట్టగానే తనకి ఏవేవో గుర్తుకు వస్తూ ఉంటాయి. అలా తనకి ఏవేవో చెడు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉంటుంది. ఆ సమయంలో రుద్ర తమ్ముడైనటువంటి డాక్టర్ బాబు దేవిని కింద పడకుండా పట్టుకుంటాడు. ఆ తర్వాత రుద్ర మరియు దేవికి హారతి ఇచ్చి లోపలికి పిలవడానికి అక్కడికి డాక్టర్ బాబు వైఫ్ అయినటువంటి ఐశ్వర్య వస్తుంది. అప్పుడు రుద్ర ఆ డాక్టర్ బాబు వైఫ్ అయినటువంటి ఐశ్వర్యతో తప్పుగా టచ్ చేస్తూ తప్పుగా చూస్తూ ఉంటాడు. అది చూసిన రుద్ర నాన్న అయినటువంటి నారాయణ గట్టిగా అరుస్తూ, నువ్వు అక్కడేం చేస్తున్నావు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ మాటలు విన్న రుద్ర, వీడు నా వైఫ్ ని పట్టుకోవచ్చా, నేను పట్టుకుంటే తప్పు అయిపోయిందా అని అంటాడు. ఆ మాటలు విన్న దేవి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఈ రుద్ర తండ్రి అయినటువంటి నారాయణకి మొత్తం 4 కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు పేరు రుద్ర, రెండవ కొడుకు పేరు డాక్టర్ బాబు, మూడవ కొడుకు పేరు బోరాన్, 4వ కొడుకు పేరు వరుణ్. ఆ తర్వాత దేవి తన రూమ్ లోకి వెళ్ళగా తనకు మళ్ళీ ఏవో చెడు జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. దాంతో తను కొంచెం భయపడుతూ ఉంటుంది. మరో పక్క నారాయణ ఆ రుద్రాన్ని చూసి, నువ్వు అందరి ముందు అలా బిహేవ్ చేస్తే అందరూ ఏమనుకుంటారు, మన ఫ్యామిలీ గురించి చాలా తప్పుగా అనుకుంటారు, మన ఫ్యామిలీ సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతాయి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రూమ్ లో ఉన్న దేవి దగ్గరికి రుద్ర కజిన్ అయినటువంటి స్నేహ వచ్చి, వదిన నీకేదైనా అవసరం ఉంటే పిలువు, నీకు నేను సహాయం చేస్తాను అని అంటుంది. అప్పుడు దేవి వెంటనే అక్కడికి వచ్చిన స్నేహాన్ని చూసి, అసలు రుద్ర ఫస్ట్ వైఫ్ ఎలా చనిపోయింది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న స్నేహ ఏమీ చెప్పకుండా తను చాలా భయపడుతూ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతుంది. కట్ చేస్తే మరో పక్క నారాయణ సోఫాలో పడుకుని ఉండగా అక్కడికి నారాయణ 3వ కోడలు వచ్చి నారాయణ కాళ్ళకి మసాజ్ చేస్తూ ఉంటుంది. నారాయణ తన కోడల్ని చూసి, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. తను వెంటనే నారాయణని చూసి, మామయ్య నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, నన్ను ఏమైనా చేసుకోండి, కానీ ఆ ఫ్యాక్టరీ ఆస్తి మొత్తం నాకు నా భర్తకి రాసివ్వండి అని అంటుంది. ఆ మాటలు విన్న నారాయణ ఆ 3వ కోడల్ని చూసి, నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకు అని తనని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. మరో పక్క దేవి తన రూమ్ లో కూర్చుని ఒంటరిగా బాధపడి ఏడుస్తూ ఉండగా తన దగ్గరికి తన ప్రాణ స్నేహితురాలు మాయా వస్తుంది. దేవి మాయాని చూసి, నువ్వు చెప్పినట్లు నా భర్త రేపే చనిపోతాడు కదా, అయితే ఈ రోజే నేను అందరికీ చెప్పి అందరినీ జాగ్రత్త పడేలాగా చెయ్యినా అని అంటుంది. అయితే మాయా మాత్రం దేవిని చూసి, ఏమని చెప్తావు, నేను చెప్పేటవన్నీ జరిగిపోతాయని చెప్తావా, ఏం చెప్పకు, ఎలా జరగాలని ఉంటే అలాగే జరగనివ్వు, నువ్వు నిన్ను కాపాడుకో అని అంటుంది మాయా. ఆ రోజు రాత్రి అందరూ పడుకుని ఉంటారు, కానీ రాత్రి తెల్లవారుజామున 3 అవుతున్న దేవి మాత్రం నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక పని మనిషి అటు వెళుతున్నట్లుగా దేవికి కనిపిస్తుంది. ఆ పని మనిషి అలా వెళుతూ ఉండగా
ఒక రూమ్ లో లైట్లు వెలుగుతూ ఉండడంతో ఆ పని మనిషి ఆ రూమ్ లోకి వెళ్లి చూసి షాక్ అవుతుంది. నిజానికి అక్కడ రుద్రాన్ని ఎవరో హెయిర్ పిన్ తో పొడవడం వల్ల తను చనిపోయి ఉంటాడు. దాంతో ఆ పని మనిషి గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత రోజు అందరూ కూడా ఆ రూమ్ లోకి వచ్చి రుద్ర చనిపోయి ఉండడం చూస్తారు. పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఆ క్రైమ్ సీన్ ని చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణాన్ని చూసి అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. మరోపక్క దేవి మాయాని చూసి మాయా చెప్పిన మాటలు నిజమయ్యాయని చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రుద్ర అక్క వచ్చి దేవిని చూసి నువ్వే నా తమ్ముణ్ణి చంపేశావంటూ ఆ దేవిని మెడబట్టుకుని బయటికి నెట్టేస్తుంది. దాంతో ఆ దేవి బయట పడిపోబోతూ ఉండగా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ తనని పడకుండా పట్టుకుంటాడు. ఆ ఇన్స్పెక్టర్ వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఇన్స్పెక్టర్ కి మాత్రం ఆ ఇంట్లో ఉన్న ఎవరికీ కూడా ఆ రుద్ర చనిపోయినట్లుగా కొంచెం కూడా బాధ లేనట్లుగా అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి ఆ ఇంటికి పెద్ద దిక్కైనటువంటి రుద్ర ఫాదర్ నారాయణ వచ్చి మన ఇంటి సాంప్రదాయం ప్రకారం ఈ రోజు సాయంత్రానికి రుద్రాకి అంతిమ సంస్కారాలు చెయ్యాలి, త్వరగా తన బాడీని ఇక్కడి నుంచి తీయండి అని చెప్తాడు. అయితే అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ మాత్రం నారాయణని చూసి అలా తీయడం కుదరదు, ఫోరెన్సిక్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మేము బాగా ఎంక్వైరీ చెయ్యాలి అని అంటాడు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే తన టీంలో ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూసి మొదటగా ఈ రుద్ర డెడ్ బాడీని ఎవరు చూశారో వాళ్ళని ఎంక్వైరీ చెయ్యి అని చెప్తాడు. దాంతో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ వెంటనే పని మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ రాత్రి సమయంలో ఎందుకు నిద్ర లేచావు అని అడుగుతుంది. దాంతో పని మనిషి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూసి మేడం నాకు రాత్రి సమయంలో బాత్రూమ్ కి వెళ్లడం అలవాటు, అదే విధంగా వెళుతూ ఉండగా ఆ రూమ్ లో లైట్ వెలుగుతూ ఉంది, దాంతో ఈ సమయంలో లైట్ వెలుగుతుంది ఏమిటి అని రూమ్ లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆ రుద్రాన్ని ఎవరో చంపేసి ఉన్నారు అని చెప్తుంది. మరో పక్క దేవి దగ్గరికి తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఉంటారు. వాళ్ళల్లో మాయా కూడా ఉంటుంది. నిజానికి వాళ్ళందరూ కూడా దేవి పెళ్లి అయిన తర్వాత రిసెప్షన్ కోసం అని దేవి దగ్గరే ఉండి ఉంటారు. వాళ్ళందరూ కూడా జరిగింది తెలుసుకుని దేవిని ఓదార్చుతూ ఉంటారు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి దేవి ఫ్రెండ్స్ ని చూసి ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా, సరే మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడిగి ఆ తర్వాత వెంటనే దేవిని చూసి ఈ సమయంలో మీతో మాట్లాడిస్తున్నందుకు క్షమించాలి, కానీ వేరే దారి లేదు, అసలు మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అని అడుగుతాడు. దానికి దేవి మాది అరేంజ్డ్ మ్యారేజే, మా అమ్మా నాన్నలు చూసిన సంబంధాన్నే పెళ్లి చేసుకున్నాను అని చిన్న గతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. సరిగ్గా 2 నెలల క్రితం రుద్ర ఫాదర్ నారాయణ దేవి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి నా పెద్ద కొడుకు రుద్రాకి మొదట వైఫ్ చనిపోయింది, అందుకే నేను మీ కూతుర్ని తనకి రెండవ భార్యగా చేయడం కోసం వచ్చాను. నా మొదటి కొడుకు రుద్ర జాతకం ప్రకారం తన మొదటి 2 భార్యలు కూడా చనిపోతారు, తనకి 3వ భార్యగా తన లైఫ్ లోకి వచ్చే మహిళ మాత్రమే ఆనందంగా ఉంటుంది, మీరు మీ కూతుర్ని నా కొడుక్కి 2వ భార్యగా ఇవ్వండి అని అంటాడు. ఆ మాటలు విన్న దేవి పేరెంట్స్ నారాయణాన్ని చూసి ఏంటి సార్ నా కూతుర్ని నీ కొడుక్కి 2వ భార్యగా చేస్తే నా కూతురు చనిపోతుంది కదా అని అడుగుతారు. ఆ మాటలు విన్న నారాయణ మాత్రం మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు వెంటనే మీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తున్నారు అని చెప్పి నారాయణ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో దేవి పేరెంట్స్ చేసేదేమీ లేక దేవిని రుద్రాకిచ్చి 2వ పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే దేవికి బదులు రుద్రానే చనిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే పని మనిషిని చూసి ఒక ఎయిర్ పిన్ తో మనిషిని చంపేశారా, అయినా ఈ ఇంట్లో ఎవరైనా ఎయిర్ పిన్ వాడే వాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న పని మనిషి ఎందుకు లేరు సార్, మా డాక్టర్ బాబు వాళ్ళ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య వాడుతూ ఉంటుంది, నిన్న రాత్రి కూడా ఐశ్వర్య రుద్ర రూమ్ లోకి వెళ్లడం నేను చూశాను అని అంటుంది. ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. రుద్ర ముందు తాగుతూ ఉండగా ఐశ్వర్య అక్కడికి వస్తుంది. ఐశ్వర్యని చూసిన రుద్ర నీ కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ ఐశ్వర్యతో కొంచెం తప్పుగా రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఐశ్వర్య ఎయిర్ పిన్ ఆ రూమ్ లో కింద పడుతుంది. సరిగ్గా అదే సమయంలో రుద్ర అమ్మగారు అటువైపు వెళుతూ అక్కడ ఐశ్వర్య ఉండడం చూసి వెంటనే ఆ గదిలోకి వెళ్లి ఐశ్వర్యాన్ని చూసిన రుద్ర తల్లి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, నా కొడుక్కి ఈ రోజు పెళ్లి జరిగింది అయినా వాడిని వదలవా అంటూ తనని బాగా తిడుతుంది. దాంతో ఐశ్వర్య కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రుద్ర అమ్మ వెంటనే రుద్రాన్ని చూసి ఈ రోజు నీకు మొదటి రాత్రి, నీ కోసం అక్కడ దేవి వెయిట్ చేస్తుంది, నువ్వు రూమ్ లోకి వెళ్ళు అని ఆ రుద్రాన్ని రూమ్ లోకి పంపిస్తుంది. అయితే ఇదంతా కూడా దొంగచాటుగా ఆ పని మనిషి వింటూ ఉంటుంది. స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి దేవి పేరెంట్స్ రావడంతో ఇన్స్పెక్టర్ వాళ్ళని చూసి మీరెందుకు ఇక్కడికి వచ్చారని అడుగుతాడు. ఆ మాటలో ఉన్న వాళ్ళు ఇన్స్పెక్టర్ ని చూసి ఈ రోజు మా కూతురు రిసెప్షన్ ఉంది కదా అందుకే ఇక్కడికి వచ్చాము అని చెప్తారు. అయితే ఇన్స్పెక్టర్ వెంటనే వాళ్ళని చూసి ఈ రోజు మీ కూతురికి రిసెప్షన్ జరగదు, ఎందుకంటే రుద్ర చనిపోయాడు
చనిపోయాడు అని అంటాడు. ఆ మాటలు విన్న దేవి పేరెంట్స్ షాక్ అయ్యి, ఏమిటి రుద్ర సార్ చనిపోయారా అని అంటారు. అయితే ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మాత్రం వీళ్ళేమిటి అల్లుణ్ణి పట్టుకుని సార్ అంటున్నారు అని ఆ దేవి పేరెంట్స్ ని అనుమానంగా ఇన్స్పెక్టర్ చూస్తూ ఉంటాడు. అదే సమయంలో దేవి చాలా బాధపడుతూ ఇంటి వెనక్కి వెళ్ళగా అక్కడ ఒక అతను నీటిలో ఈత కొడుతున్నట్టుగా దేవి చూస్తుంది. దాంతో దేవి చాలా బాధపడుతూ తనని చూసి, నేను కూడా నీతో పాటు నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి తను ఆత్మహత్య చేసుకోవడానికి ఆ నీళ్లలో దూకేస్తుంది. అదే సమయంలో అక్కడికి వెళ్లిన ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ దేవిని వాటర్ లో నుంచి బయటికి తీసుకువచ్చి రూమ్ లో పడుకోబెడతాడు. ఆ ఇంటి పెద్దయినటువంటి నారాయణ కొడుకు డాక్టర్ బాబు ఆ దేవికి ట్రీట్మెంట్ చేసి బాగు చేస్తాడు. అదే సమయంలో ఆ ఇన్స్పెక్టర్ తన టీంలో ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూసి, నేను ఆ దేవిని కాపాడడానికి వాటర్ లోకి వెళ్ళినప్పుడు ఆ దేవి నాతో నన్ను కాపాడవద్దు, నేను నా ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నన్ను రక్షించవద్దు అంటూ వేడుకుంది. అయినా నేను వెళ్లి ఆ దేవిని కాపాడుతూ ఉండగా అప్పుడు దేవి మళ్ళీ నాతో నన్ను కాపాడితే ఆ వాటర్ లో ఉన్న తనని కూడా కాపాడండి అని రిక్వెస్ట్ చేసింది. కానీ నాకు అక్కడ ఎవరో కూడా కనిపించలేదు అని అంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు తన టీంలో ఉన్న ఆ లేడీ పోలీస్ ఇద్దరూ కలిసి ఆ దేవి ఎవరి గురించి చెప్పిందో వాళ్ళని మనం వెతికి కనిపెట్టాలి అని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత దేవి రూమ్ లో ఒంటరిగా ఉండగా అక్కడికి ఆ నారాయణ రెండవ కొడుకు భార్య అయినటువంటి ఐశ్వర్య అక్కడికి వస్తుంది. దేవి ఐశ్వర్యాన్ని చూసి, నీకెందుకు నా భర్త మీద అంత మోజు, నువ్వే కదా ఎయిర్ పిన్ తో రుద్రాన్ని చంపేశావు, ఎందుకు నువ్వు తనని చంపేశావు అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న ఐశ్వర్య వెంటనే దేవిని చూసి, నేను రుద్రతోనే కాదు, నేను రుద్ర రెండవ తమ్ముడైనటువంటి బోరాన్తో కూడా ఇలాగే ప్రవర్తించేదాన్ని, మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, అప్పుడప్పుడు మేము రొమాన్స్ కూడా చేసుకునే వాళ్ళం, నేను తనతో కూడా చాలా క్లోజ్ గా ఉండేదాన్ని అని అంటుంది. దేవి వెంటనే ఆ ఐశ్వర్యాన్ని చూసి, ఈ రూమ్ లో ఇంతకు ముందు రుద్ర ఫస్ట్ వైఫ్ ఉండేది కదా, అయినా తను ఎందుకు ఎలా చనిపోయింది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఐశ్వర్య, నన్ను మాత్రం ఆ విషయం గురించి అడగొద్దు అని చెప్పి అక్కడి నుంచి ఐశ్వర్య వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఇంటి పెద్దవాడైనటువంటి నారాయణ కుర్చీలో కూర్చొని దిగులు పడుతూ, నా ఇంటి పెద్ద కొడుకు రుద్ర చనిపోయాడు అని తన రెండవ కోడలు ఐశ్వర్య చేతిని పట్టుకుని బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అటు వచ్చిన ఆ నారాయణ భార్య వెంటనే అది చూసి, నా పెద్ద కొడుకు రుద్ర చనిపోయాడు, ఇప్పుడు నా భర్త దగ్గరికి వచ్చి చంపాలనుకుంటున్నావా అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ తన పై అధికారుల దగ్గరికి వెళ్లి ఆ కేసు గురించి మొత్తం వివరిస్తూ ఉంటాడు. మరోపక్క దేవి దగ్గరికి తన ఫ్రెండ్ మాయా వచ్చి, నీ భర్త రుద్ర చనిపోవడానికి నేనే కారణం అయి ఉండవచ్చు కదా అని అంటుంది. ఆ మాటలు విన్న దేవి చాలా షాక్ అవుతుంది. మాయా మాత్రం దేవిని చూసి, ఎందుకు కాకూడదు, నీ మాజీ ప్రియుడు చనిపోవడానికి కారణం నేనే కదా అని అంటుంది. నిజానికి ఇంతకు ముందు దేవి వాటర్లో దూకి చనిపోవాలి అనుకున్నప్పుడు తనకి అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు కదా, అతనే ఆ దేవికి ఎక్స్ లవర్ అయి ఉంటాడు. తన పేరు చిరాకు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి దేవి ఉన్న గదిలోకి రుద్ర వాళ్ళ అమ్మ వచ్చి దేవిని చూసి, నువ్వు ఒక నష్ట జాతకురాలివి, నువ్వు మా కుటుంబంలోకి రాగానే మా కొడుకు మాకు కాకుండా పోయాడు అంటూ ఆ దేవిని మెడబట్టుకుని తోసేస్తుంది. అది చూసిన దేవి చాలా భయపడిపోతుంది. కట్ చేస్తే మరో పక్క పోలీస్ ఇన్స్పెక్టర్ రోడ్డు మీద వస్తూ ఉండగా తనకి తన నాన్న గుర్తుకు వస్తాడు. అంటే తన నాన్న ఎలా చనిపోయాడో గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ తన నాన్న చనిపోవడానికి ఈ ఇంట్లో జరుగుతున్న దానికి ఏదైనా కామన్ పాయింట్ ఉందా అని ఆలోచిస్తూ షాక్ అవుతాడు. మరో పక్క దేవి గదిలోకి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి, మీరు వాటర్లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నిన్ను కాపాడడానికి మా ఇన్స్పెక్టర్ వచ్చిన సమయంలో నువ్వు నీతో పాటు తనని కూడా కాపాడండి అని అడిగావు, అతను ఎవరు, అతని గురించి చెప్పండి అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న దేవి మాత్రం లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూసి, నీకు నేను చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయి మీ పోలీస్ ఇన్స్పెక్టర్ ని నా దగ్గరికి పంపించండి, అతనికి అన్నీ చెప్తాను, అలాగే నా భర్త రుద్ర చనిపోబోతున్న విషయం నాకు ముందుగానే తెలుసు, ఈ విషయాలన్నీ కూడా తనకి చెప్తాను అని అంటుంది దేవి. మరోపక్క రుద్ర అక్క తన డాక్టర్ తమ్ముడు దగ్గరకు వచ్చి, ఈ దేవి అనే అమ్మాయి 6 సంవత్సరాల క్రితం మన ఇంట్లోనే పని మనిషిగా పనిచేసింది అని ఒక షాకింగ్ విషయం చెప్తుంది. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఆ అమ్మాయి ఈ రోజు ఈ ఇంటికి కోడలయ్యింది అని తన డాక్టర్ తమ్ముడికి చెప్తుంది. ఈ విషయాలన్నీ బయటికి తెలిస్తే మన ఇంటి పొరుగు పోతుంది అని తన డాక్టర్ తమ్ముడికి చెప్పి తనని భయపెడుతుంది.
మరో పక్క దేవి దగ్గరికి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ రావడంతో దేవి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఆ వాటర్ లో దూకినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి పేరు చిరాకు, తను నా మాజీ లవర్, తను ఇప్పుడు చనిపోయాడు, తను వాటర్ లో దూకి చనిపోయాడు, అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం తను ఎక్కువ వాటర్ తాగడం వల్ల చనిపోయాడు అని ఉంది. నాకెందుకో దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి, మీరే నా ఎక్స్ లవర్ ఎలా చనిపోయాడో కనిపెట్టాలి అని అంటుంది. ఆ మాటలు విన్న ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నిజంగా చాలా షాక్ అవుతాడు. ఏంటి, ఈ దేవికి ఇంతకు ముందే ఎక్స్ లవర్ ఉన్నాడా, వాడు చనిపోయాడు, ఇప్పుడు రుద్ర కూడా చనిపోయాడు అని ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క మురుగన్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. తను జైల్లో జీవిత ఖైదీ శిక్షని అనుభవిస్తూ ఉంటాడు. ఆ మురుగన్ తన ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నిజానికి ఈ మురుగన్ కి 10 సంవత్సరాల క్రితం మన పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళ నాన్న ఈ కేసుని అప్పుడు హ్యాండిల్ చేసి ఆ మురుగన్ కి ఆ శిక్ష పడేలాగా చేసి ఉంటాడు. ఎందుకంటే ఈ మురుగన్ తన వైఫ్ నే చంపాడు అని ఆ శిక్షను విధించి ఉంటారు. నిజానికి ఈ మురుగన్ వైఫ్ కి మరియు రుద్రాకి కూడా చిన్న సంబంధం ఉండి ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క ఆ డాక్టర్ బాబు తన వైఫ్ ఐశ్వర్యతో మాట్లాడుతూ, అసలు నీ ప్రవర్తన ఏమీ బాగోలేదు, నువ్వు చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న ఐశ్వర్య, నువ్వు నా క్యారెక్టర్ నే అనుమానిస్తున్నావా అంటూ తనతో గొడవ పడుతూ ఉంటుంది. మరో పక్క ఆ నారాయణ చివరి కొడుకైనటువంటి వరుణ్ వైఫ్ సేమ్ ఐశ్వర్య లాగానే ఒక బ్లూ డ్రెస్ వేసుకుని స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని తన భర్త ముందుకు వచ్చి, ఇప్పుడు చెప్పండి అచ్చం మీ వదినలాగా ఉన్నానా అని అంటుంది. అయితే వరుణ్ మాత్రం తన వైఫ్ మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి వరుణ్ కి తన వైఫ్ అంటే అసలు నచ్చదు. మరో పక్క తన అత్తగారి ఇంట్లో ఉన్న దేవికి అక్కడ ఉన్న గదిలో ఎవరో ఒక అమ్మాయిని టార్చర్ చేసి అత్యాచారం చేస్తున్నట్లుగా తనకు అనిపిస్తుంది. దాంతో దేవి భయపడిపోయి అక్కడి నుంచి డోరు తీసుకుని పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ అక్కడికి రావడంతో దేవి ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ మీరే నన్ను కాపాడాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ డైరెక్ట్ గా ఆ ఇంటి పెద్ద అయినటువంటి నారాయణ దగ్గరికి వెళ్లి, సార్ మీ కొడుకు రుద్ర చనిపోయాడు, అయినా మీరెందుకు ఇంత క్యాజువల్ గా ఉన్నారో అని అడుగుతాడు. ఆ మాటలు విన్న నారాయణ, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని, జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచిస్తూ ఎంతకాలం ఉంటాం, అయినా నీకు ఒక విషయం చెప్పనా, 10 సంవత్సరాల క్రితం జరిగిన మురుగన్ అనే కేసు గురించి నీకు తెలుసా, అప్పట్లో మీనానే ఆ కేసుని హ్యాండిల్ చేశారు. ఈ మురుగన్ తన వైఫ్ ను తానే చంపాడు అని తనకి జీవిత ఖైదీ శిక్ష పడి ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాడు. కానీ నిజానికి ఈ మురుగన్ తన వైఫ్ ని చంపలేదు, తను ఒక నిర్దోషి అంటూ షాకింగ్ విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఈ మురుగన్ వైఫ్ రుద్రతో చాలా కాలంగా అక్రమ సంబంధంలో ఉండేది. అయితే ఆ విషయం మురుగన్ కి తెలిసి మురుగన్ తన వైఫ్ ని కొట్టి చంపేశాడు అని మీ నాన్న ఆ కేసును డీల్ చేసి తనకి జీవిత ఖైదీ శిక్ష పడేలాగా చేశాడు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే మురుగన్ మాత్రం తన వైఫ్ ని చంపలేదు. ఒకరోజు మురుగన్ వైఫ్ రుద్ర దగ్గరికి వచ్చి, మన ఇద్దరు అక్రమ సంబంధం గురించి మా వారికి తెలిసిపోయింది, వెంటనే మనం ఇక్కడి నుంచి బయటకు ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామని అడిగింది. అయినా దానికి రుద్ర ఒప్పుకోకపోవడంతో అప్పటి నుంచి మురుగన్ వైఫ్ రుద్రాని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దాంతో రుద్రాకి కోపం వచ్చి ఆ మురుగన్ యొక్క భార్యని ఈ రుద్రానే హత్య చేశాడు అని జరిగింది చెప్తాడు నారాయణ. ఆ తర్వాత నారాయణ రెండవ కొడుకైనటువంటి డాక్టర్ బాబు బీరువాల్లో కొన్ని బట్టలకు రక్త మరకలు అంటి ఉంటాయి. వాటి శాంపిల్స్ ని టెస్ట్ చేయగా అవి రుద్ర డిఎన్ఏ కి మ్యాచ్ అవుతాయి. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ డాక్టర్ బాబును పట్టుకుని, ఏం నాటకాలు ఆడుతున్నావా, నువ్వే రుద్రాన్ని చంపేసి ఏమీ తెలియనట్లుగా మా ముందు యాక్టింగ్ చేస్తున్నావా అంటూ ఆ డాక్టర్ బాబును పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దేవి అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ని చూసి, ఇన్స్పెక్టర్ నేను చెప్పిన విషయాన్ని కనిపెట్టావా, నా మాజీ ప్రియుణ్ణి ఎవరు చంపారు అంటూ గట్టిగా అరుస్తుంది. దానికి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే దేవిని చూసి, ముందు ఈ కేసుని డీల్ చేసి ఆ తర్వాత నీ కేసుని కూడా డీల్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెంటనే పక్కకు వెళ్లి లేడీ పోలీస్ ఆఫీసర్ ని పిలిచి, మీరు ఒకసారి ఈ దేవి చెప్తున్న తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి చిరాకు ఫ్యామిలీని వెళ్లి ఎంక్వైరీ చెయ్యండి అని ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ డాక్టర్ బాబుని స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ చెప్పినట్లుగానే లేడీ పోలీస్ చిరాకు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసి, నీ కొడుకు ఎంతగానో ప్రేమించిన ఆ దేవికి ఇప్పుడు పెళ్లి అయిపోయింది అని అంటుంది. ఆ మాటలు విన్న చిరాకు పేరెంట్స్ కూడా లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూసి, ఆ మేడం మాకు కూడా తెలిసింది, తను ఎవరినో రెండవ పెళ్లి చేసుకుందంట కదా, ఇదంతా కూడా ఆ దేవి పేరెంట్సే చేసి ఉంటారు, వాళ్ళు చాలా వృద్ధులు, అందుకే ఇలా ఆలోచించి తనకి రెండవ పెళ్లి చేశారేమో అని అంటారు. మరో పక్క స్టేషన్ లో ఉన్న ఆ డాక్టర్ బాబు పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసి, మా అన్నయ్య రుద్ర ఫస్ట్
ఫస్ట్ వైఫ్ ఎలా చనిపోయిందో మీకు తెలుసా అని అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు రుద్ర ఫస్ట్ వైఫ్ కి రుద్ర ఐశ్వర్యతో చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నాడని, తనతో రిలేషన్ లో ఉన్నాడు అని తెలుస్తుంది. దాంతో కోపం తెచ్చుకుని బాగా తిట్టి వెంటనే తన బట్టలన్నీ సర్దుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఈ ఇంట్లో ఉండను, నీతో జీవితాన్ని అసలు కొనసాగించలేను అని గొడవ చేస్తూ ఉంటుంది. అక్కడే డాక్టర్ బాబు మరియు ఐశ్వర్య కూడా ఇద్దరు ఉంటారు. వాళ్ళను కూడా ఎడాపెడా తిడుతూ నా దగ్గర లేనిది నీ తమ్ముడు భార్య ఐశ్వర్య దగ్గర ఏముంది అని అడుగుతుంది. రుద్ర వెంటనే తన వైఫ్ ను చూసి నిజమే, నీ దగ్గర లేనిది చాలా విషయాలు ఐశ్వర్య దగ్గర ఉన్నాయి, నువ్వు ఇవ్వలేని సుఖాన్ని కూడా ఐశ్వర్యనే ఇస్తుంది అంటూ ఆ రితిక మీద చాలా కోపంగా తిడతాడు. దాంతో రుద్ర వైఫ్ రితిక కూడా ఐశ్వర్యాన్ని బాగా బూతులు తిడుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి నారాయణ మూడవ కోడలు కూడా రావడంతో రితిక తనను చూసి నువ్వు నాతో పాటు వచ్చేయి, ఇక్కడ ఉంటే నిన్ను కూడా వాళ్ళు మార్చేస్తారు, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మృగాలు అంటూ ఆ ఐశ్వర్యాన్ని డాక్టర్ బాబుని అందరినీ కూడా తిడుతూ ఉంటుంది రితిక. దాంతో కోపం తెచ్చుకున్న రుద్ర నువ్వు నన్ను తిడితే తిట్టు, అంతేకాని నా ఫ్యామిలీ జోలికి ఐశ్వర్య జోలికి అస్సలు రావద్దు అంటూ వెంటనే రితిక గొంతు పట్టుకుని అక్కడ ఉన్న గోడకి ఉన్న అద్దానికి వేసి కొట్టడంతో రితిక అక్కడికక్కడే చనిపోతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన నారాయణ జరిగింది ఏదో జరిగింది, ఈ విషయాలు ఏవి కూడా బయట చెప్పకూడదు అని అంటాడు. అలా జరిగిన స్టోరీ అంతా కూడా ఆ డాక్టర్ బాబు పోలీస్ ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. ఇక్కడే మరొక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. దేవి తన మొదటి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా చిరాకు, తనతో ఒక బ్రిడ్జ్ మీద మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు దేవి చిరాకును చూసి నా ప్రాణ స్నేహితురాలు మాయా ఉంది కదా, ఆమెకి టీచర్లు అన్నా ప్రొఫెసర్లు అన్నా అస్సలు ఇష్టం ఉండదు, నువ్వు కూడా టీచరు కాబట్టి నువ్వు కూడా తనకి అస్సలు నచ్చవు, అందుకే నాకు ఈ పెళ్లి జరిగిద్దో లేదో చాలా డౌట్ గా ఉంది, ఎందుకంటే నా ప్రాణ స్నేహితురాలు ఏది చెప్తే అదే నేను వింటాను అని అంటుంది. ఆ మాటలు విన్న చిరాకు వెంటనే దేవిని చూసి అయినా నీ ఫ్రెండ్ మాయాకి ఎందుకు టీచర్స్ అంటే అంత కోపం, ఎందుకు అంత అసహించుకుంటుంది అని అడుగుతాడు. దాంతో దేవి వెంటనే చిరాకును చూసి ఒకరోజు మాయ తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడే ఒక లెక్చరర్ అక్కడికి వచ్చి ఒంటరిగా ఉన్న మాయా మీద ఆ లెక్చరర్ తప్పుగా ప్రవర్తించి రేప్ చేశాడు. అప్పటి నుంచి మాయాకి లెక్చరర్స్ అన్నా ప్రొఫెసర్స్ అన్నా అసలు ఇష్టం ఉండదు అని జరిగింది చెప్తుంది. ఆ మాటలు విన్న చిరాకు మాత్రం నా గురించి మాయాకి కొంచెం తెలుసు కదా, ఒకసారి నువ్వు తనని నా దగ్గరికి తీసుకునిరా, నేనే తనతో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడతాను అని అంటాడు. అప్పుడు దేవి వెంటనే ఆ చిరాకును చూసి మాయాని ఎక్కడికి తీసుకుని రావడం కుదరదు, ఒకవేళ వచ్చినా కూడా ఆ మాయ నా కంటికి మాత్రమే కనబడుతుంది కానీ నీ కంటికి కనబడదు అని ఒక షాకింగ్ ట్విస్ట్ ని ఇస్తుంది. ఎందుకంటే మాయ ఆ సంఘటన జరిగిన తర్వాతనే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. అయితే దేవి మాత్రం తనకి మాయ రోజు కనపడుతున్నట్టుగా, మాయ తన దగ్గరికే వచ్చి తనతో మాట్లాడుతున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ తన బండిలో వెళుతూ ఉండగా తనకి దేవి బ్లూ డ్రెస్ వేసుకుని పారిపోతున్నట్లుగా చూస్తాడు. మరోపక్క నారాయణ మరొక కొడుకైనటువంటి వరుణ్ ఒక వేశ్య గృహానికి వెళ్లి అక్కడ ఒక అమ్మాయిని బుక్ చేసుకుని తనతో గడపడం కోసం రూమ్ లోపలికి వెళ్తాడు. అప్పుడే ఆ రూమ్ లో నుంచి పెద్దగా సౌండ్ వినిపిస్తుంది. అంటే ఎవరో తనని కొట్టి చంపేసి వెళ్లిపోయి ఉంటారు. అదే సమయంలో పారిపోతున్న దేవిని పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టుకుని ఆ లాడ్జ్ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆ లాడ్జ్ దగ్గరికి వెళ్లి చూడగా బెడ్ పైన వరుణ్ శవం లాగా చనిపోయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న నారాయణ వరుణ్ కూడా చనిపోయాడా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే ఆ వరుణ్ ఎవరితో అయితే టైం గడపాలనుకున్నాడో ఆ అమ్మాయిని పిలిచి ఎంక్వైరీ చేయగా ఆ అమ్మాయి ఇన్స్పెక్టర్ ని చూసి సార్ నేను రూమ్ లోకి వెళ్లి వరుణ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, అప్పుడే ఎవరో వెనక నుంచి వచ్చి నా తల మీద బలంగా కొట్టి నా చేతులు కట్టేసి కింద పడేశారు. వెంటనే తను వచ్చి ఒక చైర్లో కూర్చుని ఉంది. నేను కింద పడిపోయి ఉండడంతో నాకు ఆమె కాళ్ళకి ఉన్న షూ అలాగే తను బుర్కా కింద వేసుకుని ఉన్న బ్లూ డ్రెస్ మాత్రమే కనిపిస్తుంది. ఆ మహిళ బుర్కా వేసుకుని వచ్చి ఉంది. కొంత సమయానికి వరుణ్ తలుపు తీసుకుని లోపలికి వచ్చి ఆ మహిళకి ఉన్న బుర్కాని తొలగించి తనని చూసి షాక్ అయ్యి నువ్వా అని గట్టిగా అరిచాడు. ఆ వెంటనే ఆ మహిళ తన దగ్గర ఉన్న కత్తితో తనని పొడిచి చంపేసి అక్కడి నుంచి పారిపోయింది అని చెప్తుంది. ఆ సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్న దేవి కూడా బ్లూ డ్రెస్ లోనే ఉంటుంది. అయితే పోలీసులు మాత్రం అసలు ఎవరు ఈ మర్డర్ చేసి ఉంటారా అని తలలు పట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. మరోపక్క నారాయణ వరుణ్ కూడా చనిపోవడంతో రుద్ర చనిపోయాడు, తన బాడీ ఇంకా ఇంటికి రాలేదు, ఈ లోపే వరుణ్ కూడా చనిపోయాడా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే విధంగా ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. వరుణ్ వైఫ్ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది.
ఆ సమయంలో నారాయణ పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసి, నువ్వేదో ఈ కేసుల్ని సాల్వ్ చేస్తున్నట్లుగా చాలా ఆనందపడుతున్నట్లు ఉన్నావు. ఆ మురుగన్ వైఫ్ కేసులో మీ నాన్న కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఇన్స్పెక్టర్, ముందు ఈ మురుగన్ వైఫ్ కేసుని సాల్వ్ చేస్తే ఈ కేసులన్నీ కూడా సాల్వ్ అయ్యేలా ఉన్నాయి. ఎలాగైనా ఈ మురుగన్ వైఫ్ కేసుని సాల్వ్ చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత స్టేషన్ లో ఉన్న డాక్టర్ బాబుని ఇన్స్పెక్టర్ విచారిస్తూ ఉంటాడు. డాక్టర్ బాబు అప్పుడు బ్లూ డ్రెస్సే వేసుకుని ఉంటాడు. ఆ ఇన్స్పెక్టర్ బాబుని చూసి, నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది, నిజం చెప్పు. అసలు మీ అన్నయ్యకి ఆ మురుగన్ వైఫ్ కి మధ్య గల సంబంధం ఏమిటి అని అడుగుతాడు. ఆ డాక్టర్ బాబు వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ అది 10 సంవత్సరాల క్రితం జరిగిపోయిన లవ్ స్టోరీ అని అంటాడు. అయితే ఇన్స్పెక్టర్ వెంటనే ఆ బాబుని చూసి, నీకు మరొక విషయం చెప్పాలి, నీ తమ్ముడు వరుణ్ ఈ రోజు చనిపోయాడు అని చెప్పగా డాక్టర్ బాబు మాత్రం చాలా క్యాజువల్ గా తీసుకుంటాడు. అయితే పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే మళ్ళీ ఆ డాక్టర్ బాబుని చూసి, నాకు ఒక విషయం చెప్పు, మీ అన్నయ్య చనిపోయింది కేవలం ఒక హెయిర్ పిన్ ద్వారా చనిపోయాడు. ఒక హెయిర్ పిన్ తో పొడిస్తే మనుషులు చనిపోతారా? నువ్వు ఒక డాక్టర్ కదా, ఖచ్చితంగా నాకు నిజం చెప్పు. ఎందుకంటే మీ అన్నయ్య రుద్ర రిపోర్ట్ ఖచ్చితంగా నీకే తెలిసి ఉంటుంది అని అంటాడు. మీ అన్నయ్య మీద బాగా విరక్తి చెందిన వాళ్ళు, బాగా కోపంగా ఉన్న వాళ్ళు ఈ పని చేసి ఉండాలి. నీకు కూడా మీ అన్నయ్య మీద కోపం ఉంది, నిజం చెప్పు. మీ అన్నయ్య నీ వైఫ్ తో కూడా అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఉన్నాడని నీకు చాలా కోపంగా ఉంది కదా అని అంటాడు. అలాగే నీ తమ్ముడు చనిపోయిన ప్లేస్ కి కూడా ఎవరో బ్లూ డ్రెస్ వేసుకుని వెళ్ళారంట. ఇప్పుడు నువ్వు కూడా బ్లూ డ్రెస్ లోనే ఉన్నావు. నాకు నీ మీదే డౌట్ గా ఉంది, ఎందుకంటే ఇదంతా చేస్తున్నవాడు లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తున్నాడు అని పోలీస్ ఇన్స్పెక్టర్ అంటాడు. అప్పుడు ఆ డాక్టర్ బాబు వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ నేను చాలా మంచివాణ్ణి, మా ఇంట్లో నేనే మంచివాణ్ణి, మా ఇంట్లో ఇంకా 2 ఉన్నారు. నా భార్య కూడా నర్సింగ్ చదివింది, తనే మా అన్నయ్య హెల్త్ రిపోర్ట్స్ ని చదివి ఉంటుంది, తను కూడా ఒక లెఫ్ట్ హ్యాండరే. అలాగే మా నాన్న కూడా ఒక డాక్టర్, అతను కూడా ఒక లెఫ్ట్ హ్యాండర్ అన్నట్లు మీకు చెప్పడం మర్చిపోయాను. వీళ్ళిద్దరితో పాటు మా ఇంట్లో మరొక లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారు, అది ఎవరో కాదు, ఆ దేవి. ఆ దేవి 6 సంవత్సరాల క్రితం మా ఇంట్లోనే పని మనిషిగా పని చేసింది అని చెప్తాడు. ఆ దేవి 2 చేతులతో కూడా చాలా నార్మల్ గా రాస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఇన్స్పెక్టర్, దేవి మీ ఇంట్లో 6 సంవత్సరాల క్రితం పని మనిషిగా పనిచేసి ఈ రోజు మీ ఇంట్లోనే రుద్రానే పెళ్లి చేసుకుందా అని ఇన్స్పెక్టర్ చాలా షాక్ అవుతాడు. మరోపక్క ఇంట్లో ఉన్న దేవికి ఆ మాయ ఆత్మ కనిపించి, దేవి నువ్వు చేసిందంతా చేసేసావు, ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇంకా 4 ప్రాణాలు బాకీ ఉన్నాయి, పోలీసులు నీ గురించి వెతుకుతున్నారు, ఎలా తప్పించుకోవాలో ఆలోచించు అని అంటుంది. ఆ మాటలు విన్న దేవి కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. అక్కడతో ఈ సీజన్ 1ని కంప్లీట్ చేస్తారు. అంటే ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ దేవిని వెతుక్కుంటూ వచ్చాడా లేదా, అసలు ఈ సంఘటనలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అనేది సీజన్ 2లోనే చూడవలసి ఉంటుంది. ఆ సీజన్ 2 రిలీజ్ అవగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. రీతు ఎందుకు జరిగినవి మర్చిపోతుంది, రీతు ఎందుకు ప్రతిరోజు బాత్ టబ్ లో పడుతుంది, అలాగే రీతుని ఎందుకు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, రీతు ఫాలో అయిన అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారు, నిజంగానే రీతు వాళ్ళని కిడ్నాప్ చేసి చంపేస్తుందా, రీతు ఎందుకు డైలీ కాగితపు పూల చెట్లనే పెయింటింగ్ వేస్తుంది, ఎప్పుడూ కాగితపు పూల చెట్లనే పెయింటింగ్ వేసే రీతు ఆ ఒక్కరోజు మాత్రమే ఎందుకు పొద్దుతిరుగుడు పువ్వులని పెయింటింగ్ వేసింది, రీతు పిల్లల గురించి రీతు హస్బెండ్ పోలీసులకి చెప్పిన సీక్రెట్ ఏమిటి, అసలు రీతుకి కనిపించకుండా పోతున్న అమ్మాయిలకి సంబంధం ఉందా లేదా, ఈ విషయాలన్నీ చివరికి పోలీసులు కనిపెట్టారా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బూగైన్ విలియా మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.